అతని చిన్న చిన్న అడుగుల చప్పుడు మంచుపై వినిపిస్తుంటుంది. మూషికరాజు ఆశగా నోరు తెరుచుకుని చూస్తూ ప్రవేశిస్తాడు. మూషికరాజు: బాస్, గణేశుడు. లడ్డూ తింటూ: ఓయ్ మూషికా, బోర్ కొడుతుంది. మూషికరాజు: ఏమైంది ప్రభూ? గణేశుడు: అలా విహారానికి వెళ్ళొద్దామా? మూషికరాజు ఉత్సాహంగా: అవునా? ఎప్పుడు ప్రభూ? గణేశుడు: రేపు అమ్మగారిని, నాన్నగారిని అడిగి బయలుదేరుదాం. సిద్ధంగా ఉండు. మూషికరాజు: అలాగే ప్రభూ. ఇంతకీ మనం ఎక్కడికి వెళుతున్నాం? గణేశుడు చిరునవ్వుతో: భూలోకంలోకి. మూషికరాజు సంతోషంగా సెలవు తీసుకుని తన గృహం వైపు వెనుతిరుగుతాడు. మూషికరాజు తన దారిలో వెళుతుండగా కొన్ని మూషికాలు ఒకచోట గుమిగూడి గోలగోలగా గొడవపడుతూ కనిపిస్తాయి. మూషికరాజు గట్టిగా అరుస్తూ: ఏమైందిక్కడ? అతని గొంతు వినగానే మూషికాలన్నీ నిశ్శబ్దంగా మారిపోతాయి. మూషికరాజు: ఏమైంది? ఎందుకు గోలచేస్తున్నారు? మూషికాలన్నీ ఒకేసారి మూషికరాజుకు ప్రణామాలు అని నమస్కరిస్తాయి. ఒక మూషికం ఫిర్యాదు చేస్తూ: మహారాజా, ఈ గంట నా ఆయుధం వీడు తీసుకున్నాడు. మూషికరాజు ఆలోచనలో పడి: ఆయుధమా? ఆయుధమంటే నాకేదో గుర్తొస్తుంది. ఇంకో మూషికం: ఏంటది మహారాజా? మూషికరాజు: మా బాస్ వినాయకుడికి వాళ్ల మామయ్య అయిన మహావిష్ణువుకి మధ్య జరిగిన విషయం. మూషికాలన్నీ ఒకేసారి బ్రతిమాలుతూ: ఆ విషయం మాకు కూడా చెప్పండి మహారాజా, ప్లీజ్ ప్లీజ్. మూషికరాజు గంభీరంగా: సరే, చెప్తాను, వినండి. ఒకరోజు శివుడు ధ్యానంలో ఉండగా మా బాస్ ఆయన దగ్గర ఉండే త్రిశూలం తీసుకుని ఆడటం, నాట్యం చేయడం స్టార్ట్ చేశాడు. వినాయకుడు త్రిశూలాన్ని పట్టుకుని గిరగిరా తిప్పుతూ, గెంతుతూ ఆనందంగా నృత్యం చేస్తుంటాడు. పార్వతీమాత ప్రవేశిస్తుంది. పార్వతీమాత ఆందోళనగా: వినాయకా, నాన్నగారి ఆయుధంతో ఆ పనులేంటి? జాగ్రత్త మూని. ఆయన ఆటల మధ్యలో, ఆ గోలలో ఆయనకి పార్వతీ అమ్మ మాటలు వినబడలేదు. పార్వతీమాత కూడా తన కొడుకు ముద్దులొలికే నృత్యాన్ని చూసి మురిసిపోతూ: నా కొడుకు ఎంత బాగా చేస్తున్నాడు అని అనుకుంటూ అక్కడే నిల్చుండిపోతుంది. ఇంతలో శివుడు ధ్యానం నుండి బయటకు వస్తాడు. శివుడు శాంతంగా: కుమారా, నా త్రిశూలాన్ని ఇటు ఇవ్వు. వినాయకుడు మారం చేస్తూ: నేను ఇవ్వను. ఇది నా ఆట వస్తువు. ఈ దృశ్యాన్ని చూస్తున్న శ్రీకృష్ణుడు చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. ఆ నవ్వును శివుడు గమనిస్తాడు. శివుడు తనలో తాను: ఓహో, నా ఇబ్బందిని చూసి నవ్వుకుంటున్నావా బావా? ఎలాగైనా నిన్ను ఈ గణేశుడి చేతిలో ఇరికించాలి. పైకి వినాయకుడితో: సరే కుమారా, నీ దగ్గరే ఉంచుకో. శివుడు వినాయకుడి దగ్గర కూర్చుంటాడు. శివుడు ఆసక్తి రేకెత్తిస్తూ: వినాయకా, నీకు తెలుసా? ఈ త్రిశూలం కన్నా అద్భుతమైన ఆయుధమొకటి ఉంది. వినాయకుడు ఆట ఆపి ఆసక్తిగా: అవునా? శివుడు: అవును. అది ఎంత బాగుంటుందంటే గుండ్రంగా ఉంటుంది. ఒకటే విధంగా తిరుగుతూనే ఉంటుంది. అద్భుతంగా మెరుస్తుంటుంది. అది మీ మామ దగ్గర ఉంది. మంచి కలరుంటుంది. రంగురంగులుగా మెరుస్తుంది. దానికి భయంకరమైన శక్తి ఉంటుంది. పెద్దదిగా మారుతుంది, చిన్నదిగా మారుతుంది. నా ఆయుధం కన్నా శక్తివంతమైనది. వినాయకుడు ఉత్సాహంగా: నాన్నగారు, ఏంటది? ఏం ఆయుధమది? ఎక్కడ ఉంటుంది? శివుడు: అది మీ మేనమామగారి ఆయుధం. ఆయన దగ్గరే ఉంటుంది. వినాయకుడు: ఆ ఆయుధం పేరేంటి నాన్నా? శివుడు చిరునవ్వుతో: అదేంటో కాదు, సుదర్శన చక్రం. వినాయకుడు గెంతుతూ: నేను వెళ్తాను, నేను తీసుకుంటాను. మా మామ దగ్గర నేను అడిగి తీసుకుంటాను. శివుడు పథకం ఫలించినందుకు ఆనందంగా: నువ్వు అడిగితే మీ మామ కాదంటాడా? ఖచ్చితంగా ఇస్తాడు. వెళ్ళు. వినాయకుడు సంతోషంగా ద్వారకకు బయలుదేరడానికి సిద్ధమవుతాడు.